హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒక ఓట్ వేసుకోండి. ఈరోజే లాస్ట్ ఓటింగ్. కళ్యాణ్ గేమ్ నచ్చినట్టయితే అందరూ షేర్ చేసి ఓట్ వేయమని చెప్పండి కళ్యాణ్కి. కళ్యాణ్ విన్నర్ కావాలనుకునే వాళ్ళందరూ ఓటింగ్ వేయండి. ఈరోజే లాస్ట్ ఓటింగ్, ఇంకా రేపటి నుంచి కౌంట్ అవ్వదు ఓటింగ్. అందరూ ఓటు వేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కళ్యాణ్ పడాలా విన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఒక లైక్ వేయండి. నేనైతే కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ విన్ అవ్వాలని ఈసారి నేను కోరుకుంటున్నాను. కాబట్టి కళ్యాణ్ పడాలా విన్ అవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటే కళ్యాణ్కి ఓటు వేయండి. కళ్యాణ్ గేమ్ నచ్చినట్టయితేనే ఓటు వేయండి. కళ్యాణ్ ఎలా ఆడాడు, తన బిహేవియరు, తన గేమ్ ప్లాన్ అదంతా నచ్చినట్టయితేనే ఓటు వేయండి అని నేను అడుగుతున్నాను. నేనైతే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఓటింగ్ అడుగుతున్నాను. మీరు కళ్యాణ్ గేమ్ నచ్చినట్టయితే ఓటు వేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కళ్యాణ్ పడాలా మొన్న చెప్పింది 50 lakhs మీరు విన్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పిన మాటలు అయితే నాకు చాలా నచ్చినాయి. ఇన్ని రోజులు తనూజా కళ్యాణ్ అనుకునేదాన్ని, కానీ ఈరోజు అయితే ఇంకా కళ్యాణ్ పడాలా అని ఫిక్స్ అయినాను. ఎందుకంటే తను చెప్పాడు ఒక 3-4 పిల్లల్ని దత్తతకు తీసుకొని చదివించుకుందాం అనుకుంటున్నానని, అలానే అనాథాశ్రమానికి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పాడు. నాకైతే చాలా నచ్చింది. ఒక కామన్ మ్యాన్గా, ఒక ఆర్మీ మ్యాన్గా మనకి బార్డర్లో ఉండి మనకు కాపాడుతూ ప్లస్ ఇలా కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. 3-4 పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ చదువులు అన్నీ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పినాడు. నాకైతే చాలా నచ్చింది తను చెప్పిన మాటలు. మిగతా వాళ్ళు చెప్పారు కానీ ఎవరెవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ కళ్యాణ్ చెప్పిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. అందుకని నేను కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ మమ్మీ చూసారా ఎంత హ్యాపీగా ఉందో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు. ఒక కామన్ మ్యాన్ కొడుకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇప్పుడు అందరూ మమ్మల్ని గుర్తుపడుతున్నారు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నాకైతే చాలా నచ్చింది కళ్యాణ్ పడాలా గేమ్, అందుకని సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.